హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే రవ్వ దోస అండి. రవ్వ దోస చేయడం ఎలాగో చాలా సింపుల్‌గా, ఈజీగా ఇంట్లోనే చేసుకునేటట్టు 10 నిమిషాల్లో తయారు చేసుకొని, ఎటువంటి పప్పులు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోసను నేనిప్పుడు మీకోసం చూపిస్తున్నాను. దానికోసం ఉప్మా రవ్వ అండి, సుజీ రవ్వ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. 1 ½ గ్లాస్ సుజీ రవ్వ తీసుకున్నానండి. తర్వాత 1 గ్లాస్ బియ్యపిండి. ఏ గ్లాస్ తోటైతే మనం కొలత తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే తీసుకోవాలండి. పెద్ద గ్లాస్ తోటి రవ్వ తీసుకుంటే అందులో ½ గ్లాస్ బియ్యపిండి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను ఈ గ్లాస్ తోటి 1 ½ గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సో, ఇప్పుడు 1 గ్లాస్ బియ్యపిండి తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లో పావు గ్లాసు మైదా పిండి. మైదా పిండి కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదండి. చూడండి, ½ గ్లాస్ మైదా పిండి. ఈ 3 మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఇవి మంచిగా కలిసేటట్టు అన్నీ కలుపుకోవాలి. ఎంతమందికి రవ్వ దోస అంటే ఇష్టమండి? కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. మీరు ఏ పద్ధతిలో చేసుకుంటారు రవ్వ దోసను? నాకు చెప్తే నేను కూడా అలా ట్రై చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదా! దోసలు ఎన్ని వెరైటీలైనా వేసుకోవచ్చండి. చూడండి, ఇలా వేసి కలుపుకున్నాక కొంచెం జీలకర్ర వేసేసి వాటర్ వేయాలండి. మంచిగా పిండి కలుపుకోవడానికి వాటర్ వేసి ఫస్ట్ ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి పిండిని. రవ్వ అంతా మంచిగా నానేటట్టు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ నానబెట్టుకోవాలి. ఈలోపు పిండిని మంచిగా ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదా, మూత పెట్టి పక్కకు పెట్టేసుకొని చట్నీకి రెడీ చేసేసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి కలపడంలోనే దేనికైనా టేస్ట్ వస్తుందండి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకొని ఉండలు లేకుండా. చూడండి, ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ లోపు మనం చట్నీకి రెడీ చేసుకుందాం. కోసం పచ్చిమిర్చి అండి, ఒక 4 పచ్చిమిర్చి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసే పద్ధతిలో చట్నీ చేసి చూడండి. చాలా టేస్టీగా హోటల్ స్టైల్‌లో ఉంటుంది. పచ్చిమిర్చిలో కొంచెం ఆయిల్ వేయాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇవి వేగుతుంటే ఇందులోనే పల్లీలు వేసేయాలి. ఇట్లా కలిసి పెట్టుకోవాలండి. ఈ చట్నీ ఇడ్లీకి గానీ, దోసకి గానీ, రవ్వ దోసకి గానీ చాలా బాగుంటుంది. ఇందులో వేగుతుంటే కొన్ని పుట్నాలు వేసుకోవాలి. పల్లీలు మాడిపోకుండా కలుపుతూ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఉప్పు వేసుకొని కొంచెం ఒక ఆనియన్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. చూడండి, పల్లీలన్నీ వేగిపోయినాయి. ఇప్పుడు బంద్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో ఒక 4 వెల్లుల్లి, ఒక ఆనియన్ చిన్నది వేసేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టి చూపిస్తాను. మన చట్నీ అనేది ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు చట్నీని పక్కకు పెట్టేసుకుని పిండిని కలుపుకోవాలి. చూడండి, మంచిగా నానింది కదా రవ్వ అంతా. ఇందులో ఆనియన్ ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. చాపింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది.
అది ఇంకా బెస్ట్ ఆప్షన్. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అల్లం తరుగు. అల్లం తరుగు అనేది తింటా ఉంటే బెస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇలా వేసుకొని పల్చగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేసేసి పల్చగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ వేసేసి పల్చగా కలుపుకోవాలి. ఇలా పల్చగా కలుపుకొని ఇప్పుడు పెంక పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి, వేడిగా ఉన్నప్పుడు మనము ప్రతి దోశ వేసే ముందు పిండిని మంచిగా కలుపుతూ వేయాలండి. గ్లాస్తోనే వేయాలి. చూడండి, ఇట్లా వేసుకొని ఇలా ఒకవైపు వేగినాక ఇంకో వైపుకి తిప్పుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులు కాల్చుకొని వేడి వేడి రవ్వ దోశను మీరు కూడా మీ ఇంట్లో చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టి, నా వంటలు నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.